హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పరీక్ష మార్గదర్శి. సో టుడే మన వీడియో వచ్చేసి రాబోతున్న రైల్వే గ్రూప్ డి యొక్క రిక్రూట్మెంట్ గురించి అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఒక 32,000 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రైల్వే వాళ్ళు ఒక 1 వీక్ బ్యాక్ రిలీజ్ చేశారు. సో నేను అది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ద షార్ట్ నోటీస్ అనమాట. చూసినట్టయితే ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా. సో అదనమాట. దీనికి ఓపెనింగ్ డేట్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 32/1/2025 అండ్ క్లోజింగ్ డేట్స్ వచ్చి 2022. ఇంకా అయితే మనకి అప్లికేషన్స్కి ఆన్లైన్ లింక్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. అవి చేస్తారు. అఫీషియల్ నోటీస్ అనేది మనకి 31 నుంచి రిలీజ్ అవ్వచ్చు, 23 నుంచి. సో చూసుకున్నట్టయితే ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి వేరియస్ పోస్ట్ ఇన్ 11/1/7 అనమాట. 7th పే స్కేల్ అనమాట అది. సో ఇనిషియల్ వచ్చేసి 80,000 అండ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ అనేవి వాళ్ళు ఆఫ్టర్ అప్లికేషన్స్లో మనకి చూపిస్తారనమాట. ఇది జస్ట్ షార్ట్ నోటీసే కాబట్టి దీంట్లో జస్ట్ వాట్ ఈజ్ వాటర్ ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 18-13 అండ్ టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మనం ఇక్కడ 32,000 అప్రాక్సిమేట్లీ, అంటే ఆల్మోస్ట్ అక్కడ దాకా ఉంటే ప్లస్ కూడా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ అనమాట షార్ట్ నోటీస్ అనేది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే వాటికి సంబంధించిన ఫీ కూడా అనమాట. ఫర్ ఎస్సీ ఓబీసీ ఎస్సీ వాళ్ళకైతే 250 అదంతా, నార్మల్ వాళ్ళకి 500. సో దిస్ ఈజ్ ద షార్ట్ నోటీస్ అనమాట. సో ఐ హోప్ మీరు దీన్ని ఛాన్స్ అయితే వదులుకోకుండా అది వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను, హౌ టు ఫిల్ ది ఫామ్ అని చెప్పేసి, అసలు అప్లికేషన్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఎవ్రీథింగ్ గురించి. సో దాన్ని బట్టేసి వీ కెన్ ప్రొసీడ్ టు దట్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆ వీడియో పెట్టినప్పుడు మనందరికి నోటిఫికేషన్స్ రావాలి, మీ అందరికి అర్థం అవ్వాలని కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.